Is the non-spoiler review of the film Sarangapani Jatakam Telugu movie review acted by Priyadarshi, Krupa Kuduvayur, Vennela Kishore, Avasarala Srinivasu, senior actor Naresh, Tanikella Barni and other actors etc. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రివ్యూ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా సారీ ఫర్ ద లేట్ రివ్యూ జెన్యున్ లేట్గా ఇచ్చినా జెన్యున్గా ఇచ్చాను అనిపిస్తే మా కంటెంట్ చూడండి, మా కంటెంట్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ మూవీ ఫస్ట్ స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, రేటింగ్ చివరి వరకు చూడండి, ఇవన్నీ చెప్తాను కాబట్టి. ఇంకా ఓవరాల్గా ఫస్ట్ స్టోరీ ప్లాట్ విషయానికి వెళ్ళిపోతే హీరో జాతకాలు నమ్ముతూ ఉంటాడు. ఆ తర్వాత ఒక ప్రాబ్లం ఉందని తెలుస్తుంది జాతకం చూసి, ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసాడు ఏంటనేది స్టోరీ ప్లాట్. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు ఎలా అనిపించింది విషయానికి వస్తే నాకైతే బాగా నచ్చిందండి. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా ఎంటర్టైన్ చేశారు. రన్ టైం జస్ట్ 2 hours 20 minutes, ఎక్కడ డ్రాక్ చేసినట్టు అనిపించలేదు, బాగానే ఉంది. కొన్ని చోట్ల డ్రాక్ చేసినట్టు అనిపించింది సెకండ్ హాఫ్, అయినా సరే బాగానే ఉంది. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే హీరో యాక్టింగ్ అండ్ డైరెక్టెడ్ బై మోహన్ కృష్ణ ఇంద్రగంటి. ఇంకా మోహన్ కృష్ణ ఇంద్రగంటి వి సమ్మును ఇలాంటి సినిమాలు డైరెక్ట్ చేశారు, అందులో డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమాలో కూడా సేమ్ అలాగే డైలాగ్స్ బాగున్నాయి. ఇందులో స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇందాక చెప్పినట్టు కాదు, ఇంకా చాలానే దాగి ఉంది స్టోరీ ప్లాట్. చెప్పేస్తే స్పాయిలర్ అయిపోద్దని నేను పూర్తిగా చెప్పలేదు స్టోరీ ప్లాట్, మీరు చూసి సర్ప్రైజ్ అవ్వండి. ఇంకా ఈ మూవీ వచ్చేసి వెన్నెల కిషోర్ గారు బాగానే సాగబడ్డారు ఈ సినిమాని కొన్ని చోట్ల. ఇంకా ముఖ్యంగా సీనియర్ నరేష్ గారు మాత్రం ఓల్ ద షో ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇంకా తనిఖీల భరణి గారు, అవసరాల శ్రీనివాస్ గారు తమ పాత్ర పరిధి మేర తక్కువసేపు ఉన్నా కూడా అలరించారు. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ప్లస్ పాయింట్స్, ఇంకా మ్యూజిక్ వచ్చేసి 50% బాగుంది, మిగతా 50% ఉందో లేదో తెలియనట్టుంది. ఇంకా మైనస్ పాయింట్స్కి వచ్చేస్తే సినిమా కొన్ని చోట్ల ప్రెడిక్ట్ చేసేలాగా ఉంటుంది, కొన్ని చోట్ల మరీ ఇంత జాతకం పిచ్చోడు ఏంటారు బాబు, మరీ ఇంత పిచ్చోళ్ళు కూడా ఉంటారా జాతకం విషయంలో. జాతకం నమ్మడం నమ్మేవాళ్ళు ఉంటారు కానీ మరీ ఇంత పిచ్చిగా నమ్మేవాళ్ళు కూడా ఉంటారు అన్నట్టుగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఆ జాతకం నమ్మి బీభత్సంగా పిచ్చిగా బిహేవ్ చేసినట్టు కూడా ఉంటుంది కొన్ని సీన్స్. అది కొన్ని చోట్ల ఓవర్ కామెడీ కింద కూడా అనిపిస్తుంది కొన్ని సీన్స్. పాప దగ్గర చాక్లెట్ తీసుకునే సీన్ ఒకటి ఫస్ట్ హాఫ్లో, ఇంకా సెకండ్ హాఫ్లో ఇంకో సీన్ ఉంటుంది. ఆ సీన్ ఒకటి కొద్దిగా టూ మచ్ అని అనిపిస్తుంది. పార్టీలో ఉంటుంది సెకండ్ హాఫ్, అది కూడా కొద్దిగా టూ మచ్ కింద అనిపిస్తుంది. ఆ స్ప్రే బాటిల్ లాక్కోవడం అనేది సీన్ ఉంటుంది, అది కూడా టూ మచ్గా అనిపిస్తుంది, కొద్దిగా ఓవర్గా అనిపిస్తుంది. ఆ 2 కామెడీలు తప్ప మిగతావి బాగానే ఉంటాయి. ఇంకా మ్యూజిక్ 50% బాగుందని కానీ మిగతా 50% అసలు ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది. ఇక అంతేనండి నెగిటివ్స్. ఇంకా ఓవరాల్గా ఈ సినిమాకి వచ్చి నేను ఇచ్చే రేటింగ్ 4.3 out of 5 అయితే వచ్చి అనిపించింది. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా ఎంతమంది చూశారు, చూస్తే మీకు ఎలా అనిపించింది, ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. జిమ్ఖానా మూవీ కూడా చూసి రివ్యూ ఇస్తాను 5:36 ఆ టైంకి. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.